వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు అయితే మేము బక్రీద్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది సింపుల్ లైఫ్ స్టైల్, మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది. సో మా మదర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ టైం అయితే లైక్ ఏమంటారు మేకని కట్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నారు. నేను నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత. వీళ్ళు కూడా చేసేది ఫస్ట్ టైం. సో విల్ సీ హౌ దిస్ ఎక్స్పీరియన్స్ విల్ బీ. అంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్యాకెట్స్లో ప్యాక్ చేయడం అది ఇది ఇట్ ఈస్ సో స్పెషల్ కదా. సో చూద్దాం డే ఎలా ఉండబోతుంది. నాతో పాటు మీరు చూసేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మ అండ్ డాడా యూట్యూబ్ ఛానల్. మా ఇమాన్ గాడికి అసలు కెమెరా నచ్చదు. సో అందుకే వాడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు. సో గైస్ వీళ్ళైతే నమాజ్ చదవడానికి అయితే ఈద్గాకి అయితే వెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, బబ్లు अस्सलाम वालेकुम. عندي خوش فصله يا اخي تفوز చలో బాయ్ బాయ్. మా బుడ్డోడు అయితే పొద్దునే లేచిండు గైస్, అందుకే ఈరోజు వర్షం పడ్డది. ఇంకా యాజ్ యూజువల్ మా ఇమా అన్నాడు ఏం తెచ్చినా ఫస్ట్ వాడు చెక్ చేసుకున్నాడు అనమాట. అట్లన్నీ చెక్ చేస్తాడు. ఏమంటే నాకేమంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ తెలిసిన దాంట్లో మీతో కూడా షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఈద్గా ఉంటుంది అనమాట. ఫెస్టివల్ రోజు ఈద్గాకి వెళ్ళి అందరు నమాజ్ చదువుతారు. సో నేనేం చెప్పినా అంటే నేను ఎప్పుడు చూడలేదు అండ్ బ్లాగ్లో కూడా అప్లోడ్ చేస్తా, ఒకసారి వీడియో తీసుకురా అని అంటే నా కోసం వీడియో క్లిప్స్ తీసిండు. సో గాయస్ ఇదంతా ఈద్గా అనమాట. అంటే ముస్లిం మెన్స్ అందరు కూడా అక్కడ గ్యాదర్ అయ్యి అందరు కలిసి నమాజ్ చదువుతారనమాట ఒకటే చోట. అండ్ అంత హ్యూజ్ పబ్లిక్ ఒకటేసారి ఇట్లా చదివితే నేను అడుగుతుండే అనమాట, నీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే తను చెప్తుండే అనమాట, మస్తు ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అట్లా అంతమంది ఒకటేసారి చదువుతాం కదా, చాలా బాగుంటుంది అనేసి. అండ్ మేము ఏం చేస్తామంటే మేమంటే లైక్ మెన్స్ ఏం చేస్తారు అని అంటే నమాజ్ చదువుకున్న తర్వాతకైతే ఇంకా అక్కడి నుంచి అయితే ఖబరస్థాన్కి వెళ్తారు, అంటే గ్రేవ్ యార్డ్కి అయితే వెళ్ళి ఇంకక్కడ చాలామంది వస్తారు గైస్. ఇంకక్కడే దువా చేసి ఇట్లా పూలు చల్లి వస్తారనమాట. ఇంకా వాళ్ళు తిరిగి వచ్చేలోపు నేను ఇంకా ఇల్లు వచ్చేసి మాప్ కొట్టేయడం నా పని అనమాట. ఇంకా మా అత్తమ్మ అక్కడ బయట ఫుల్ గిన్నెలు ఉండే కదా, గిన్నెలు తోముతుండే, ఇంకా నేను జల్లెల్లి మాప్ కొట్టేసిన. సో గైస్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి అయితే స్నానం చేసి డ్రెస్ కొట్టిన డ్రెస్ గైస్ మా మమ్మీ పెంచింది. మీరు ఎవరైనా అట్లా కూర్చొని పడుకోమన్న టాలెంట్ మీరు ఎవరైనా మా ఇమాన్ గడుతుంది తెలుసా, అట్లా కూర్చొని పడుకోకూడదు. ఏ బాబు లేవు, లేవు రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు ఆ చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. బక్రీ గాయ్స్, హాయ్ బక్రీ మాము. जान दो छोड़ दो. उधर है, खाओ जाओ उधर. इवन अरे इधर देख, इधर लाओ उसको, देखो मन कर, देखो कैसे देख रही थी. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా.
अरे हिमांगा देख साउंड कर रहे हैं अभी तक नहीं आया अन्ना जैसा ना कि लाइन अरे तू डरना क्या रे చూసారు కదా గైస్, మా ఇమాన్ గడ్ అయితే ఎంత భయపడుతుండో, వాడు ఎప్పుడు అంతే అసలు. సో ఇంకా కుర్బానీ అట్లా ఖాళీ కడుపుతో ఇవ్వకూడదు అంటే ఇంకా మా అత్తమ్మ ఫీడ్ చేస్తున్నారనమాట. क्या वो निशानी अपने बोल के कितने किस्मत वाला रे मटन का बुआरा बोल के देख इडली कितने किस्मत वाला रे तू अल्लाह मियां तेरे पे चुन लिए ఉట్టిగానే గైస్ సరదాగా అట్లా తయారైండు కదా అని మంచిగా అట్లా అవుట్ఫిట్ చెక్ అనమాట, ఇట్లా వీడియో తీసుకున్నా. बबलू ने नचना దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా, ఎండలైతే అమ్మో ఎండ కళ్ళు కూడా ఇట్లా అయితే లేవు. పొద్దునంతా ఏమో ఫుల్ అంటే ఫుల్ అసలు వర్షం పడ్డది, ఇప్పుడేమో ఇంకా కుర్బానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాం గైస్. ఫస్ట్ అయితే ఇట్లా వాటర్ నోట్లో వేయించినారు, ఇంకా దాని తర్వాత అయితే అష్రఫ్తోనే కోపించినారు ఆయన, ఇంకా దువా చదివేసి. ఇంకా అసలు నిజం చెప్తున్నాను కదా, అది చేపించినప్పుడు అప్పటికప్పుడు తెచ్చినా కానీ అసలు మన ముందు అట్లా కోస్తుంటే అసలు మన ప్రాణం పోయినట్టు అనిపించింది, చాలా బాధేసింది. అసలు ఎందుకు వాటికి అలా అన్నట్టు చాలా బాధపడ్డాం నిజంగా. ఏడుపు ఒక్కటే తక్కువ గైస్, అంత బాధేసింది అసలు. అది అసలు మా ముందే ఇట్లా ప్రాణం ఇట్లా దాన్ని కొట్టుకుంటుంది అసలు, నిజంగా అసలు చాలా ఇది అనిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లోనే మొత్తం క్లీన్ చేసి వస్తుండే. అప్పటికి మేము ఇంకా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కలిసినాం అనమాట. ఇంకా ఇది కాబట్టి ఇంకా అష్రఫ్కి నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి అయితే బట్టలు పెట్టినారు. ఇంకా అది మా కల్చర్ అనమాట. అట్లా కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వస్తే అట్లా ఒడి నింపి లైక్ పంపుతారనమాట. నాకు తెలిసి ప్రతి రిలీజన్లో ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం. సారీ గాయస్, కొంచెం ఇట్లా పనులు పడి నేను మర్చిపోయిన, వీళ్ళు ఫట్ట చేస్తారు. సో అవి నా జరగదు సార్. సో ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఏమంటా పని ఎంత లోపు కుకింగ్ చేస్తున్నారు ఎవరు తెలుసా? బబ్బులు వల్ల అత్త గైస్, నాకు లైక్ పిన్ని యావదే. సో నాకు పిన్ని గైస్. సో చూడండి, शेफ आशु, ये क्या है? भेजा फ्राई. ये మంచి స్మెల్ అయితే వస్తుంది. బబ్బుల కోసం చాలా ప్రేమతో వండుతున్నారు.
कोशिश तो फ्री में रखो पारो से घर में लेके मुझे ఇందులో ఇతర డిప్రెషన్ क्या नाम अच्छा फूल कैसे लगा हो वॉइस देख रही हूँ बस दिया बस तुम्हें चाहिए ना मैडम గైస్ ఇట్లా ఇది పెట్టుకుంటే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు రావంట ఈ ట్రిక్ పని చేసి మీరు కూడా ట్రై చేయండి అవి అన్న చూడు ఒకసారి अच्छा అవి అన్న దూరగాలి अच्छा हमारे पास नहीं तो अपना बच्चा खुला होगा साड़ी अच्छी दिख रही है ऐसा नहीं तो उधर रिकॉर्डिंग बात कर అవి అన్నకి అయితుందని ఈ చెవులో పైన కూడా పెట్టుకున్నాడు మా అమ్మమ్మ కూడా పెట్టుకుంది గైస్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. దాన్ని అప్పుడు వీడియో తీసిన నేను. ఇంకా లాస్ట్ ఇట్లా గార్నిషింగ్ చేస్తున్నారు అనమాట. కానీ ఏదేమైనా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా గైస్. సో అందుకే మేము దాంట్లో చేసినాం. అంతవరకు మంచిగానే ఉండే. పొద్దున అసలు ఎందుకు వర్షం పడ్డదో కూడా తెలీదు. మళ్ళీ ఫుల్ ఎండ కొట్టింది. మళ్ళీ మేము వండుతున్న టైంలోకి ఫుల్ వర్షం పడ్డది. ఏదైతే ఏముందిలేండి, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది బిర్యానీ. గాయస్ సో అక్కడ వీడియో అయితే అయిపోయింది. సో ఇంకా బిర్యానీ వేసుకొని అందరం తిన్నాం. బబ్బులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ డిన్నర్ చేసేసిన తర్వాత అయితే మాకు ఒత్తడం మీద ఫుల్ వర్షం పడేది. తర్వాతకి ఇంకా బబ్బులు వాళ్ళ అత్త వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారనమాట మా ఇద్దరిని. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒక నిద్ర చేసినాం అనమాట. పడుకునే తర్వాత ఇంకా నాకు డబ్బులు అండ్ బబ్బులకి టవల్ పెట్టారు గైస్. అలా అంటే ఫస్ట్ టైం సడన్లీ వచ్చేసినాం. ఇంకా ఇలా ఖాళీ చేతులతో పంపొద్దని అట్లా చేసి పంపించారు అనమాట. సో ఫైనలీ వీఆర్ ఎండింగ్ దిస్ బ్లాగ్ గైస్. సో మా బక్రీద్ అయితే అట్లా జరిగింది. యాక్చువల్లీ అసలు ఎండకో ఏమో కానీ అసలు ఫుల్ హెడ్ఏక్ గైస్. నాకు అసలు ఫుల్ హెడ్ఏక్ వచ్చింది. మొత్తం ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి స్వెల్లింగ్ వచ్చేసిండే. సో అట్లా అనమాట. సో మా డే అయితే ఇలా గడిచింది. సో వీ సెలబ్రేటెడ్ ఆర్ బక్రీద్ లైక్ దిస్. ఫస్ట్ టైం కుర్బానీ ఇచ్చినాం. సో ఇట్లా జరిగిందనమాట. చెప్పాను కదా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీ సెలబ్రేటెడ్ లైక్ దిస్ గైస్. కానీ బబ్బులో దూల తీరిపోయింది కదండి కదా. చెప్పు ఏమన్నా ఎట్లా అనిపించింది? మేమైనా ఇంట్లో ఉండి వంట చేసుకోవడం ఆ పనులు చేసుకోవడం, కానీ బబ్బులో అయితే ఎండలో పోయి అందరికీ లైక్ ఇస్తారు కదా గైస్, మటన్ పంచుతారు. అట్లా ప్యాకింగ్ కవర్స్ నేను చూపెట్టాను కదా. సో అట్లా మొత్తం తీసుకెళ్ళి పంచండి అనమాట. దూల దిగిరిందా అసలు మనిషి ఇట్లా ఏమంటారు ఇక అయితలేదు ఆయనకి. ఫుల్ ఇట్లా అయిపోతుండు. ఎండ అంటేనే ఇట్లా ఫుల్ భయం అవుతుంది అట్లా అనమాట. సో we are ending this vlog here guys. So if you like this video, please like, share and subscribe to our YouTube channel guys. Keep supporting. నేను ట్రై చేస్తున్నాను వీడియోస్ పెట్టడానికి. సో ప్లీజ్ support us guys. Bye.